పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఆక్రమించుకోవడానికి యుద్ధం చేయక్కర్లేదు, అదే మనకు వచ్చేస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం చాలాసార్లు. ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ పబ్లిక్లో, ఇక్కడ కాశ్మీర్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా అక్కడ పబ్లిక్లో వాస్తవాలు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పులు, ఇక్కడ అభివృద్ధి, ఇక్కడ సంక్షేమం. అందుకని మొన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పహల్గాం మీద దాడి చేసింది అంటే మళ్ళీ పీఓకే లో ఒక అశాంతిని రగిలించడం కోసం. అయితే పీఓజేకి అక్కడతో ఆగిపోతుందంటే లేదు, స్వాధీనం చేసుకు తీరతామంటున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎటువంటి సైనిక చర్య లేకుండానే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకుంటుందని, పీఓకే ప్రజలు మేము భారత్లో భాగమని చెప్పుకునే రోజు ఎంతో దూరంలో లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొరాకోలో చెప్పుకొచ్చారు. ఆ దేశ రక్షణ మంత్రితో లౌడియతో సమావేశమైనటువంటి సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ మాట చెప్పుకొచ్చారు. సైనిక సహకారానికి సంబంధించి ఎంఓయూ మీద ఇరు దేశాల మంత్రులు సంతకాలు చేశారు. ఆ తర్వాత అక్కడ ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. పీఓజేకే ప్రజలు ప్రస్తుత పాలనతో సంతోషంగా లేరు, వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. పీఓజేకే తనంతట తానుగా భారత్లో భాగం అవుతుంది, మనం పీఓజేకే మీద దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగానే పీఓకేజేకేని తిరిగి పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం చేజార్చుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట.